మెదక్ జిల్లా కాజీపల్లి ప్రస్తుతం కాశీపల్లిగా పిలువబడే గ్రామంలో శ్రీ కాలభైరవ స్వామి 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి అని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు హైకోర్టు సీనియర్ న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్ తెలిపారు. వేడుకల్లో స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. మెదక్ పరిసర ప్రాంతాల నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు చేరి కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు. అష్టభైరవ ఆలయం, అష్టభైరవ క్షేత్రం, కాలభైరవ స్వామి ఆలయం 2010లో స్థాపన జరిగి ఇప్పుడు 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇది 15వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ 15వ వార్షికోత్సవంలో భాగంగా 26, 27, 28 ఈ 3 రోజులు వార్షికోత్సవాలు ఉదయం నుంచి ఇక్కడ అభిషేకం మరియు హోమంకి సంబంధించినటువంటి యాగశాల ప్రవేశం జరిగింది. రేపు బోనాలు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ పాల్గొంటారు. 3వ రోజు పూర్ణాహుతి ఉంటుంది. పూర్ణాహుతిలో శైవక్షేత్రం యొక్క పీఠాధిపతి శివస్వామి వారు వస్తున్నారు ఇక్కడికి. భారతి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకి మరియు కాశీపల్లి గ్రామానికి కూడా చాలా వైభవం రాబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, దీనివల్ల లోక కళ్యాణం జరగాలని, గ్రామ ప్రజలకి, చుట్టుపక్కల ఉన్నందరికీ కాలభైరవుడి యొక్క ఆశీస్సులు ఉండాలనే ఆశతో ఈ కార్యక్రమాలను జరపడం జరుగుతుంది. బాపట్ల జిల్లా కొరసపాడు మండలం పిచ్చుకల